అన్న చెప్పండి అన్న మీరు ఒక సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిగా మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే కొండారెడ్డిపల్లి గ్రామం ఒకప్పుడు మారుమూల గ్రామం, అలాంటిది మంచి రోజులు వచ్చాయి. కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి కూడా అనేక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కనీస సౌకర్యాలతో అన్ని కూడా తీర్చిదిద్దిన పరిస్థితి. మీరేం చెప్తారు ఒక సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిగా? ఇది మేము పుట్టిన విలేజ్ కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకోవడం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కాబట్టి ఈ ఊరికి ఏమేమి కావాలనో మౌలిక సదుపాయాల కాడికి వెళ్ళి అన్నిని తీర్చిదిద్దే విధంగా మేము ఈ ఊరు అభివృద్ధికి పాటుపడుతున్నాం. ఆనవాయితీగా వస్తున్న సీఎం రేవంత్ ప్రతిసారి కూడా దసరా పండుగ ఇక్కడనే కుటుంబ సభ్యులతో ఎక్కడున్నా సరే కూడా ఖచ్చితంగా దసరా పండుగ ఇక్కడ వాలిపోతారు. మీరు ఎలా చూస్తారు ఒక బ్రదర్గా? మేము బయటి ప్రాంతాల్లో చదువుకున్నాం కాబట్టి బయట ఉంటాం కాబట్టి ఎవ్రీ దసరాకు మేము చిన్నప్పటి నుంచి అయినా కూడా ప్రతి దసరాకు ఈ ఊరికి వచ్చే అలవాటు మాకు అదే ఆనవాయితీగా నడుస్తుంది. ఈ రోజు కూడా ఆనవాయితీ మిస్ కాకుండా ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలతో కలిసి దసరా పండుగ సంబరాలు జరుపుకుంటాం. రేవంత్ రెడ్డి అన్న బ్రదర్స్ అంతా కూడా ఇక్కడే ఉండిపోయారు కొండారెడ్డిపల్లిలో. నిజంగా అంటే గతంలో కొండారెడ్డిపల్లి గ్రామం పూర్తిగా అభివృద్ధి కాలేదు, కానీ ఈసారి మనం ఇక్కడ ఎటు చూసిన ఒక సిటీలా తలపిస్తుంది. రోడ్లు కావచ్చు, లేకపోతే లైటింగ్ కావచ్చు, ఇక్కడ టెంపుల్ కావచ్చు, మరో స్టేజ్ కావచ్చు, అలాగే మీ విలేజ్ మీ సొంత ఇల్లు కూడా ఏదో ప్రహారీ గోడను కూల్చేసి అభివృద్ధి కోసం కూడా ఇప్పుడు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎలా చూస్తారు? ఇది మా ఊరి అభివృద్ధి మోడల్ విలేజ్గా తీసుకున్నాం, మోడల్ విలేజ్గా డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో మా ఊరు ఒక మోడల్ విలేజ్గా ఉండాలని కోరుకుంటున్నాం. మా ఆంజనేయుని అనుగ్రహం వల్ల అన్ని సవ్యంగా జరుగుతున్నాయి, ఇంకా మంచిగా జరగాలి, మా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడుగా సో మీరు ఈ రెండోసారి ఇక్కడికి రాబోతున్న సీఎం హోదాలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి రోజు వస్తుందని చెప్పేసి? ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసినాము ఇట్లాంటి రోజు వస్తుంది అని. అది జరిగింది, జరుగుతుంది, ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎన్ని గంటల పాటు ఇక్కడ ఉండబోతున్నారు రేవంత్ రెడ్డి గారు? లంచ్ వరకు వస్తాడు, లంచ్ తర్వాత ఈవినింగ్ జమ్మికి బయలుదేరి జమ్మి పూజ కార్యక్రమాలు అయిపోయేంత వరకు ఉంటాడు, రాత్రి డిన్నర్ వరకు ఉండి డిన్నర్ తర్వాత బయలుదేరుతాడు. చూస్తున్నాం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నిజంగా ఎవరికైనా ఒక గర్వకారణం ఒక సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిగా ఒక తమ గ్రామానికి సొంత గ్రామానికి ఈ రకంగా అభివృద్ధి జరగడం, మరోవైపు ఆయన రెండోసారి సీఎం హోదాలో ఇక్కడికి వస్తున్న పట్ల కూడా పూర్తి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించిన అందరూ కూడా బ్రదర్స్ అంతా కూడా ఇప్పటికే కొండారెడ్డిపల్లి గ్రామాన్ని చేరుకున్నారు. ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చేరుకొని పూర్తి స్థలం మాత్రం ప్రజలతో మమేకమై ఈ దసరా ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరా రాజేష్తో గురుప్రసాద్, మహాన్యూస్, కొండారెడ్డిపల్లి నుంచి.